రైట్. కృష్ణతేజ్ గారు ఏదో చెప్తున్నారు. సాయి గారు డిబేట్ లో ఇప్పటి కొన్ని కాంగ్రెస్ పైన విమర్శలు రావడం జరిగింది రెండు రాష్ట్రాల్లో. ముందు తెలంగాణ ముందు మాట్లాడి తర్వాత ఆంధ్రకి వెళ్తాను. తెలంగాణలో నిజంగా ఓల్డ్ కాంగ్రెస్, న్యూ కాంగ్రెస్ అని ఒక విమర్శ చేయడం జరిగింది మన బీజేపీ మిత్రులు. అలానే తెలంగాణలో ఇది బీజేపీ విజయం, ఈటెల విజయం కాదు. ఈటెల బీజేపీలోకి రావడం వల్ల ఈటెల గెలవడం జరిగిందని చెప్పడం జరిగింది. తెలంగాణలో నిజంగా ఈటెల బీజేపీలోకి రావడం కంటే కాంగ్రెస్ కి ఎందుకు పోలేదని ఒక చర్చ కూడా రావడం జరిగింది. దీనికి నేను చెప్పేది ఏంటి, ఈటెల ఎందుకు తొలగించబడ్డాడండి? ఆయన ఒక సివిల్ లిటిగేషన్ కేసు పైన ఈడీ విచారణ జరుగుతుంటే ఆయన ఆ పార్టీ నుంచి బయటకు రావడం జరిగింది. ఆయన పైన ఉన్న ఆరోపణలు నిజంగా ఆ మూమెంట్ లో ఆయన బీజేపీకి పోకపోతే ఆయనే స్వయంగా ఒప్పుకోవడం జరిగింది. నన్ను ఇక్కడ కాంగ్రెస్ ఒప్పుకోవడం వెళ్తే ఇక్కడ ప్రతిపక్షం టార్గెట్ చేయడం జరుగుతుంది, నేను బీజేపీ వెళ్తున్నాను అని చెప్పి అన్ని చెప్పకుండా బీజేపీకి వెళ్ళడం జరిగింది. ఆయన కేంద్ర సహకారం, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంతో ఆయన టచ్ లో పెట్టుకుని అమిత్ షాతో డైరెక్ట్ గా టచ్ లో పెట్టుకుని అమిత్ షాతో కలయిక జరిగినాక ఆయన ఈడీ విచారణ స్లో అవ్వపై తర్వాత బీజేపీ అక్కడ వెళ్ళి ప్రచారం చేసుకోవడం జరిగింది. రెండో విషయం వచ్చేసి ఓల్డ్ కాంగ్రెస్, న్యూ కాంగ్రెస్. ఇక్కడ ఓల్డ్ లేదు, న్యూ కాంగ్రెస్ లేదండి. ఇక్కడ కావాల్సింది ఏంటి, మనం ఒక వ్యవస్థ కొట్లాడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఐడెంటిటీ పైన ఎవరైనా కొట్లాడాల్సింది. ఇలా ఇవాళ రేవంత్ రెడ్డి గారు రావచ్చు, రేపు ఇంకోరు రావచ్చు, ఎల్లుండి ఇంకోరు రావచ్చు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఐడెంటిటీ పైన ఎవరైనా కొట్లాడాలి. వ్యక్తి ఐడెంటిటీ పైన కొట్లాడితే ఎలక్షన్స్ గెలుస్తున్నాయేమంటే నిజంగా నేను ఒక అడగదలుచుకున్నాను. ఇప్పుడు మన బీజేపీ పెద్దలకే నరేంద్ర మోడీ గారి ఐడెంటిటీ ప్రకారమే కదా అక్కడ స్థానికంగా ఉన్న బీజేపీ అక్కడ 29 ఎన్నికలు జరిగితే సుమారు బీజేపీ మొత్తం అన్ని ఒక అస్సాం మినహా మిగతా రాష్ట్రాల్లో అన్ని ఎందుకు ఓడిపోతూ వచ్చింది, దానికి ఎందుకు సమాధానం లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మీద ప్రశ్న ఉత్పన్నమైంది. ఆయన ఇక్కడ ప్రెసిడెంట్ అయ్యి 4 నెలలు అయింది. 4 నెలల్లో ఆయన ఇక్కడ పార్టీని ఏకతాటిపై తీసుకొచ్చి సభలో ఒక నూతన ఉత్తేజం నింపుతున్నాడు. ఎందుకంటే 7 సంవత్సరాలుగా కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత ఎటువంటి యాక్టివిటీ లేకుండా కాంగ్రెస్ నిస్తేజంకి వెళ్ళిపోతే ఆ నిస్తేజం ఉన్న పార్టీని గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళి మళ్ళీ బిల్డప్ చేసుకుని ఒక ఎత్తుగడలో ఉన్నాడు. ఇంకొకటి కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీ విక్టరీయా, ఈటెల్ విక్టరీయా అని మీరు ఇంకొక విషయం అని చెప్పడం జరిగింది. ఇది బీజేపీ విక్టరీ అని చెప్పుకోవడం జరుగుతుంది. బీజేపీ గతంలో 0.07 అంటే 0.07% ఓట్లు వచ్చాయి బీజేపీకి. ఇవాళ గణనీయమైన ఓట్లు పోలయ్యి సుమారు 23,000 మెజారిటీకి వెళ్ళిందంటే అది ఒక సెంటిమెంట్ తో వచ్చిన ఎలక్షన్సా, లేకపోతే బీజేపీకి ఉన్న క్యాడర్ వల్ల వచ్చిన ఎలక్షన్సా? ఇప్పుడు ఈటెల్ రాజేందర్ అనే వ్యక్తి లేకపోతే కనీసం బీజేపీ అక్కడ బూత్ ఇన్ఛార్జెస్ ఉన్నారా? ఇది ఆయన విఖ్యత వదిలేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రాలో ఏం చేస్తారు, అయితే కాంగ్రెస్ ని వైఎస్ఆర్సీపీతో లింక్ పెడతారు, లేదా కాంగ్రెస్ తీసుకుపోయి బీజేపీతో మన ఎవరు టీడీపీతో లింక్ పెడతారు. ఇది 2018లో టీడీపీ కాంగ్రెస్ ఒప్పందం అయింది. దాని తర్వాత అనేక చర్చలు నేను ఇట్లనే మాట్లాడుకోవడం జరిగింది. కాంగ్రెస్ టీడీపీ పొత్తు ముగిసిన అధ్యయనము, ఇప్పుడు పొత్తు లేదని ఒఫీషియల్ గా చెప్పకపోయినా అన్అఫీషియల్ గా డిక్లేర్డ్ అది మీకు ఈ ఎలక్షన్స్ లో చూస్తున్నారు. నిజంగా కాంగ్రెస్ కి టీడీపీ తెలంగాణలో కూడా కాదు సార్. ఇప్పుడు ఒక విషయం చెప్పాలి, తెలంగాణలో కూడా బీజేపీతో బయటకు వచ్చేటప్పుడు అధికారికంగా ప్రకటించి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుండి బయటికి రావడానికి కారణం ఏమన్నా చెప్పిందే? మీరన్నా చెప్పాలి, వాళ్ళన్నా చెప్పాలి కదా. మేము బయటికి పంపించేసామనన్నా, లేదా మేము ఈ కారణంగా బయటకు వస్తున్నామనన్నా చెప్పాలి కదా. ఆ విషయానికి వస్తున్నానండి. ఇప్పుడు కాంగ్రెస్ కి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే పొత్తు నుంచి బయటికి రావడం జరిగిందో తర్వాత రాహుల్ గాంధీ అక్కడి నుంచి ఇప్పుడు ఏఐసిసి అధ్యక్ష పదవి నుంచి బయటకు జరిగింది. తర్వాత సోనియా గాంధీ గారు ఉండడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన జరుగుతుంది. ఇప్పుడు మాకు ఒఫీషియల్ గా ఎక్కడైనా కాంగ్రెస్ టీడీపీ కలిసి జాతీయ స్థాయిలో ఎక్కడైనా పోరాటాలు చేస్తున్నాయా? కాంగ్రెస్ బీజేపీ జాతీయ స్థాయిలో ఎక్కడైనా కలయకుందా? మన టీడీపీ ఆఫీస్ పైన దాడి జరిగితే కూడా అమిత్ షా గారికి నేరుగా ఫోన్ చేసి మాట్లాడితే నాకు తెలియదు అని విస్మయం వ్యక్తం చేశారని చెప్పింది ఎవరు? టీడీపీ వాళ్ళ, కాంగ్రెస్ వాళ్ళ? ఒకటి ఇప్పుడు వాళ్ళ వీళ్ళ కాదు, ఇది ప్రజాస్వామ్యకి మంచి సూచికలు కాదనేది ముఖ్యం. ఈ చర్చలో మనం మాట్లాడేది ఇదే. ఇప్పుడు బద్వేలో జరిగినా, ఇప్పుడు హుజురాబాద్ లో జరిగినా అంటే ఇది కేవలం ఒక డబ్బుతో కూడుకున్న ఒక ఏకపక్షంగా జరిగిన ఎన్నికలు. ఇప్పుడు అక్కడ వైఎస్ఆర్సీ ఇప్పుడు బద్వేల్ విషయం, ఏపీ విషయం మాట్లాడు, అక్కడ కమలమ్మ ఆమె జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ కూడా చేసింది. అలాంటి ఆమెను తీసుకొచ్చి ఆమె ఓట్ బ్యాంక్, ఎక్స్ఎమ్మెల్యే ఓట్ బ్యాంక్ 6,000 ఓట్లు పడిపోయిందంటే అక్కడ చెప్తున్నాను, అక్కడ టీడీపీ ఓటు బ్యాంకు, జనసేన ఓటు బ్యాంకు నిజంగా బీజేపీకి మరలకుండా వాళ్ళు కనీసం వాళ్ళ అభివృద్ధి చేసుకోలేదంటే చూడండి. తెలంగాణ కంటే ఏపీ వాళ్ళే బీజేపీ వాళ్ళు చాలా ఆశలు పెట్టుకున్నారు. పాయింట్ నెంబర్ 1 ప్రత్యేక హోదా గురించి. పాయింట్ నెంబర్ 2 వాళ్ళకి జరిగిన నష్టం పూడ్చడానికి. పాయింట్ నెంబర్ 3 ఇప్పుడు హైదరాబాద్ ఇంకా 2 సంవత్సరాలు పోతే మీకు యూటీ ఇప్పుడు ఏంటి కంబైన్డ్ క్యాపిటల్ కూడా పోతుంది. హైదరాబాద్ కూడా మీకు ఉమ్మడి రాజధాని పోయి మళ్ళీ ఇప్పుడు ముందుకు వస్తుందని ఇప్పుడు మళ్ళీ మీ బీజేపీ పైన ఆశలు పెట్టుకున్నారు. అట్లాంటి వాళ్ళు మీ మీద ఆశ చూపించకుండా
టీడీపీ ఓట్ బ్యాంక్ వైసీపీ మద్దతు కూడా ఆ విశ్లేషణ చేసుకుని ఎందుకు జరిగింది ఇలా అని మీరు చెప్పుకోవాలి. అందుకే దొంగ ఓట్లు వేసుకున్నారు, వాళ్ళు అట్లా చేసుకున్నారు అంటే అది అర్థం కాదు, మీరు ఏదేదో ప్రజాస్వామ్యం చెప్తున్నారు. కాదు. ఇప్పుడు ఉమ్మడిగా హైదరాబాద్ ఏంటి, ఎవరు లెక్కేసుకుంటున్నారు అట్లాగా? ఇప్పుడు 10 సంవత్సరాలు ఎవరంటున్నారు ఉమ్మడిగా హైదరాబాద్ అని? మన రాష్ట్రం విభజించినప్పుడు 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ప్రకటించడం జరిగింది కదా హైదరాబాద్ ని. ఇప్పుడు 2014 తర్వాత పరిస్థితి ఏంటి? ఇప్పుడు హైదరాబాద్ పరిస్థితి ఇప్పుడు ఎవరికి కావాలి? ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు 2014 తర్వాత 24 తర్వాత హైదరాబాద్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వదిలేసుకోవాల్చుకున్నారా హైదరాబాద్ ని ఉమ్మడి రాజధాని లేకుండా? ఎందుకంటే అక్కడ రాజధాని లేకుండా ఉంది కదా, 3 రాజధానులు. అంటే 3 రాజధానులు అయ్యి అమరావతి పైన పెట్టుకున్న ఆశలన్నీ నివృత్తమైనవి. అక్కడి పెట్టుబడులు బయదలుగాయి. అవన్నిట్లో నీకు పోదలుచుకోవాలి. ఇప్పుడు ఎలక్షన్ బద్వేలు మటుకు మాట్లాడుతున్నా కూడా బద్వేలు గురించి చెప్తున్నాను. బీజేపీ పైన ఏ రకమైన ఆశలు ఉన్నాయో, ఆఖరి పోలవరం లాంటి దగ్గర కూడా బీజేపీ జాతీయ హోదా ఇవ్వమంటే ఇస్తారని చెప్పి అక్కడక్కడ ఏం చేస్తారు, నిధులు మరలించుకుంటూ పోతున్నారు. వీడు అవన్నీ డెప్త్ లో పోయి నేను అక్కడ ఇక్కడ చెప్పుకోకుండా మీకు సీఎం రమేష్ ఉన్నాడండి, సరిపోతుంది. ఆదినారాయణ రెడ్డి గురించి మాట్లాడను. సీఎం రమేష్ గారు ఓపెన్ గా వచ్చి మీకు బూత్ అయినా తిరుక్కుంటూ ఇన్ఛార్జ్ గా చేశాడా లేదా ప్రచారము? ఆయన డబ్బులే కదా మీరు ఖర్చు చేసింది. ఆయన బూత్ ఇన్ఛార్జ్ కూడా టీడీపీ నుంచి మీరు తీసుకొచ్చి అరువు తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఇప్పుడు అవన్నీ నేను పోదలుచుకోలేదు. కానీ నేను ఒకటే చెప్తాను, ఇది వ్యక్తి సెంట్రిక్ అంటే పార్టీ సెంట్రిక్ జరిగింది ఏపీలో. అది మీరు ఒప్పుకొని తీరాలి. వ్యక్తి సెంట్రిక్ అని. ఎందుకంటే ఎంతమందికి మీ క్యాండిడేట్ తెలుసు అక్కడ నిజంగా ఈ బద్వేల్లో కానీ కడప మొత్తంలో కానివ్వండి. ఇప్పుడు కాకపోతే నేను ఒక్కడే క్లుప్తంగా ఏం చెప్తానంటే మన సాయి గారు, ఇప్పుడు పార్టీలు కాంగ్రెస్ వాళ్ళతో అంటగట్టింది, వీళ్ళతో అంటగట్టిన, టీఆర్ఎస్ వాళ్ళతో జత కట్టిన, వీళ్ళతో మీరు మంచి డెవిల్స్ అడ్వకేట్ అండి. మీ దగ్గర ఉన్నటువంటి హుజూరాబాద్ వెంకటేమో దేశానికి పనికొచ్చే నాయకుడు, భవిష్యత్తులో ఎదుగుతాడు కాబట్టి పెట్టుకొచ్చారు. ఇక్కడ తీసుకొచ్చేటువంటి యువజన నాయకుడు వచ్చేటప్పటికి ఎవరికి తెలుసు కాబట్టి పెట్టారు. చాలా చక్కగా మాట్లాడతారండి మీరు. ఒకటే అండి, ఇక్కడ బాలమూరు వెంకట్ అనేది ఎన్ఎస్ఓ ప్రెసిడెంట్ ఆయన. ఓకే, ఒక ఎన్ఎస్ఓ రాష్ట్ర ప్రెసిడెంట్. అక్కడ కూడా అదేనండి, ఇప్పుడు ఆయన కూడా బీజేపీ స్టేట్ సెక్రటరీ అండి. ఆయన కూడా బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ గా చేశాడు ఇంత ముందు. అక్కడ కూడా అదే అండి వస్తున్నారు. అదే మనం చేస్తే శృంగారం, ఎదురు చేస్తే విచారం ఎందుకని? మిగతాదంతా బాగానే ఉంది. చాలా తెలివిగా మీరు కవర్ చేసుకొచ్చేటువంటి సిస్టమ్ కి. ఎక్కడ మీరు తీసుకొచ్చిన వెంకటకేమో 3,000 ఓట్లు వచ్చినాయి, 50,000 ఓట్ల నుంచి పడిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి ఆయన 700 ఓట్ల నుంచి 21,000 వస్తేనేమో పడిపోయినట్టు. ఎంత బాగా చెబుతారండి మీరు. ఒకటండి కాంగ్రెస్ చెప్పే దాంట్లో కూడా చాలా స్ట్రాటజిక్ గా. అది కాదు, కన్విన్సింగ్ అనేటువంటిది పాలిటిక్స్ లో అవసరం, కానీ మరీ అంత అడ్డగోలుగా కన్విన్స్ చేసి రావాలి. చెప్పండి. ఒకటండి, బద్వేల్ అభ్యర్థి నేను ఎక్కడ కూడా కించపరచడం జరగలేదు. ఎందుకంటే అతి ముఖ్యంగా అతను ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఓకే, అభ్యర్థిని కించపరచట్లా నేను. పార్టీలు ఈ పార్టీకి ఐడెంటిటీ లేదు, పార్టీ పని అయిపోయింది అంటే ఇప్పుడు గతంలో ఒక లాస్ట్ పాయింట్ మాట్లాడి పూర్తి చేస్తానండి. అదేంటంటే ఇప్పుడు తెలంగాణలో కానివ్వండి, ఇప్పుడు మన నిన్న హుజూరాబాద్ ఎలక్షన్స్ లోనే ఇంత ముందు ఎలక్షన్ ఓడిపోతే ఎవరు నైతిక బాధ్యత తీసుకునే వాళ్ళు? రేవంత్ రెడ్డి గారు రూపానికి వచ్చి నేను నైతిక బాధ్యత తీసుకుంటే దీనివల్ల అది ఇంకా జోష్ వచ్చి ఇంకా జోష్తో పని చేస్తామన్నాం. అట్లానే ఏ ఆంధ్రాలో కూడా నైతిక బాధ్యత మాదే అని అక్కడ నాయకులు ఒప్పుకుని. ఇంకోటండి, ఆంధ్రాలో కూడా రాబోయే 5 నుంచి 10 సంవత్సరాలు మీరు రావడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మీకు కావాల్సింది ఏంటి? ఒఫీషియల్ గా నైతిక బాధ్యత తీసుకుంటే రాహుల్ గాంధీ రాజీనామా చేశాడండి. అదే నైతిక బాధ్యత అనేది నోటి మాట కాదు. రాహుల్ గాంధీ నైతిక బాధ్యత తీసుకుని రాజీనామా చేసి ఈ రోజు వరకు మళ్ళీ అధ్యక్ష పదవి తీసుకోవాలా? అది నైతిక బాధ్యత అంటే. నేను నైతిక బాధ్యత తీసుకున్నానని మాట చెబితే ప్రయోజనం ఉంది. ఇవాళ ఒక మీటింగ్ ఉంది, ఇవాళ మీటింగ్ ఉంది. మీకు ఇదే మాట అంటున్నారు కదా, ఇవాళ మీటింగ్ ఉంది కాంగ్రెస్ పార్టీది. నిన్న జరిగిన ఎలక్షన్ పైన విశ్లేషించుకోవడం ఈ రాష్ట్రంలో. ఆ రాష్ట్రం సంగతి నేను మాట్లాడడం ఈ రాష్ట్రం పైన కదా. మీరు ఇదే మాట సాయంత్రం డిబేట్ లో చూడండి. ఎందుకంటే చూడండి, ఎవరు కూడా ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ వ్యక్తులు వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేయనంత వరకు ఇంతనే ఉంటది. కాంగ్రెస్ పార్టీ వాటిలో ఆత్మపరిశీలన చేసుకోవడమే కాదు, ఎలా ముందుకెళ్లాలనేది ముఖ్యం. ఎందుకంటే చూడండి, అంకబలం డబ్బు బలం లేకుండా ఎలక్షన్ మళ్ళీ వస్తాను మీ దగ్గరకు వస్తాను, మళ్ళీ వస్తాను. రైట్ అంద సత్యం గారు ఏమంటారు? బద్వేల్ ఎలక్షన్ మీద మీ అభిప్రాయం ఏంటి? బద్వేల్లో ప్రాథమికంగా వైసీపీ తోటి ఢీ కొట్టాలంటే ఖచ్చితంగా ప్రాథమికంగా డబ్బున్నటువంటి అభ్యర్థులు కావాలండి. అది ముందుకు వచ్చేటువంటి అవకాశం లేదు. రెండోది, చంద్రబాబు నాయుడు బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తిరిగి ఆల్టర్నేటివ్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యాడు. ఆ సమయంలో బీజేపీ మీద అనేక ఆరోపణలు చేశాడు. ఇప్పుడు మానసికంగా బీజేపీ నాయకులు చంద్రబాబు నాయుడిని కేంద్రంలో దగ్గరకు రానిచ్చే పరిస్థితి లేదు. తర్వాత ఈ పరిస్థితుల్లో అభ్యర్థన పెట్టకుండా ఉంటే మానసికంగా బీజేపీకి భవిష్యత్తులో ఏదైనా మిత్రత్వం పెరుగుతుందేమో,
మా అశక్తతతో పాటు బీజేపీ తోటి మిత్రత్వం, సాఫ్ట్ రిలేషన్స్ పెరుగుతున్నటువంటి ఆశతోటే ఇవాళ చంద్రబాబు నాయుడు అక్కడ వైసీపీకి వ్యతిరేకంగా అభ్యర్థిని పెట్టలేడు అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ అభ్యర్థిని పెట్టకపోతే చాలా నష్టం. అది ఎన్నికల దృష్ట్యా కాదు, పొలిటికల్ ఫైట్ లేకపోతే ఆ జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఆ నిర్వీర్యమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి రాజకీయంగా అది తప్పు. ఏది పోటీ పెట్టకపోవటం అనేది. రెండోది, అలా పోటీ పెట్టకపోతే రెండు విధాల, అటు అభ్యర్థులు ముందుకు రాకపోతే అభ్యర్థిని సెలెక్ట్ చేసుకోలేకపోవటం, రెండోది బీజేపీ తోటి సాఫ్ట్ గా రిలేషన్స్ మారతాయేమో, బీజేపీని సపోర్ట్ చేస్తే, అడగకుండా సపోర్ట్ చేస్తే, పొలిటికల్ గా స్టేట్మెంట్ ఇవ్వకపోయినా గ్రౌండ్ లెవెల్ సపోర్ట్ చేస్తే ఏమైనా ఈ సాఫ్ట్నెస్ పెరుగుతుంది అన్నటువంటి ఆశతోటి ఇవాళ చంద్రబాబు నాయుడు ఆ అభ్యర్థిని పెట్టలేడు అనుకుంటున్నాను. తర్వాత అట్లాగే వైసీపీకి వచ్చినటువంటి ఓట్లు పాపులర్ ఓట్లు అని చెప్పేసి మనకి ఇంతకుముందు వైసీపీ మిత్రులు అన్నారు. వాస్తవమే, కానీ 100% కరెక్ట్ కాదు. జగన్ వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా ప్రజల్లో స్ట్రాంగ్ గా ఉన్నాడు అనేది నిజం. తెలుగుదేశం పోటీ చేసిన 50,000 60,000 తోటి గెలవటం అనేది నిజం. కానీ ఇప్పుడు 90,000 మెజార్టీ అంటే 90,000 కూడా అది మా ఎలా పాజిటివ్ వైఖరి అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎదుటి వాళ్ళు పోటీ చేయనప్పుడు ఇవాళ ఏం జరుగుతుందంటే శ్రేణులన్నీ అమ్ముడుపోతున్నాయి, తర్వాత సీరియస్ గా తీసుకోవట్లేదు, ఎవరికి వేస్తే పోయిందనేటువంటి స్థితి ఉన్నది. బహిరంగంగా ఏపీలో బీజేపీని బలపరిచే స్థితిలో లేవు. ఎందుకు లేవంటే మిత్రులుగా ఉండి కూడా బహిరంగ ప్రకటనలు లేకపోతున్నాయి. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ, అది తర్వాత ప్రత్యేక హోదా, ఈ రెండు విషయాల్లో ఏపీలో బీజేపీని ఒంటరి చేశాయి. ఎందుకంటే అధికార హోదా అనేటువంటిది జగనే ఆ పని చేశాడు రాష్ట్ర వ్యాప్తంగా. తర్వాత రెండోది, ఇప్పుడు విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ వచ్చేవరకల్లా అది సెంటిమెంట్ లింక్ ఉంది. ఆ లింక్ తోటి వాళ్ళ బహిరంగంగా బీజేపీకి మేము అనుకూలం అని చెప్పేసి అనలేకపోతున్నారు. అదేవిధంగా బీజేపీని విమర్శించకుండా విశాఖపట్నం ఉండాల్సిందే, విశాఖపట్నం ప్రైవేటీకరణ చేయడానికి వీలు లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గాని తర్వాత జనసేన గాని పోయి మాట్లాడేస్తారు తప్ప బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడలేదు. అంటే బీజేపీ తోటి సాఫ్ట్ రిలేషన్స్ కోరుకుంటున్నారు, అధికార హోదా విశాఖపట్నం వ్యతిరేకంగా మాట్లాడలేకపోతున్నాయి ఈ రెండు పార్టీలు. కాబట్టి బహిరంగంగా స్టేట్మెంట్ లేకపోతున్నాయి, ఇవి రక్షించుకోలేకపోతున్నాయి. ఈ సందర్భంలో ఇవాళ తెలుగుదేశం, జనసేన కుడితిలో బిడ్డ ఎలకలాగా అనుకుంటున్నాయి. కాబట్టి తర్వాత మూడో అంశం ఏంటంటే బీజేపీ బలపడకపోవడానికి కారణం ఇప్పుడు ఆ 20,000 ఓట్లు వచ్చినా అందులో 10,000-12,000 ఈ రెండు పార్టీల ఓట్లు ఉంటాయి ఖచ్చితంగా. తర్వాత బలపడకపోవడానికి కారణం రాష్ట్ర బీజేపీ కారణం కాదు, కేంద్ర విధానాలు వ్యూహాత్మకంగా ఇవాళ ఏపీకి వ్యతిరేకంగా ఉంటున్నాయి. కావాలని వ్యతిరేకం చేస్తారని నేను అనను, కానీ అధికార హోదా ఇస్తే మిగతా రాష్ట్రాలు, మిగతా ప్రాంతాలు ఎగబడితే ఇది బీజేపీకి నష్టం జరుగుతుంది దీర్ఘకాలంలో అన్నటువంటి ఒక కారణం కావచ్చు. దేశవ్యాప్తంగా కార్పొరేట్ విధానాలు అనుసరిస్తుంది కాబట్టి బీజేపీ, అట్లనే విశాఖపట్నం కూడా ఏడాదికి 100 కోట్లు 200 కోట్ల నష్టం వస్తుందని చెప్పేసి దాన్ని కూడా వాళ్ళ పాలసీలో భాగంగా ప్రైవేటీకరణ చేస్తున్నారు. రెండు పాలసీల భాగంగా రిజెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఏపీలో ప్రజలు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి అసలు సంస్థాగతంగా వీక్ ఉండటమే కాకుండా దేశవ్యాప్త విధానంలో భాగంగా వ్యవహరించడం వల్ల ఇవాళ ఏపీలో బీజేపీ వ్యతిరేకత ఉంది, బీజేపీ అట్రాక్ట్ చేయలేకపోతుంది. కాబట్టి ఇప్పుడు బీజేపీ ఏపీ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. ఏమిటి ఆ వ్యూహత్వం? చంద్రబాబు నాయుడు జగన్ ఒత్తిడికి తట్టుకోలేక, జగన్ పార్టీ దాడిలో తట్టుకోలేక టీడీపీ సూసైడ్ చేసుకుంటే దానంతటా నిర్వీర్యం అయిపోతుంది. బెంగాల్లో వామపక్షాల్లాగా మమతా బెనర్జీ దాడులకు తట్టుకోలేకనే వాళ్ళు నిర్వీర్యం అయిపోయారు, వాళ్ళు ప్రతిఘటించలేదు. కాబట్టి అట్లా తెలుగుదేశం శ్రేణులన్నీ బీజేపీలో చేరిపోతాయి జగన్ ఒత్తిడి తట్టుకోలేక. అదేనా జరగవచ్చు, దానికోసమే ఎదురు చూస్తుంది. లేదు, రేపు ఎలక్షన్స్ లో జగన్ నిలబడగలిగితే ఆయన బీజేపీకి కేంద్రంలో సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాడు కదా ఇక్కడ విమర్శించిన. కాబట్టి 22 సీట్లున్న జగన్ వదులుకొని 4 సీట్లున్నా లేదా భవిష్యత్తులో ఆ 4 కూడా వస్తే రానటువంటి చంద్రబాబు నాయుడు ఎందుకు భుజాల మీద ఎత్తుకుంటుంది. కాబట్టి ఇవాళ వ్యూహాత్మకంగా ఏపీ విషయంలో బీజేపీ వ్యవహరిస్తుంది. కాబట్టి అది జగన్ తోటి ఉంటే అడ్వాంటేజా, చంద్రబాబు తోటి అడ్వాంటేజ్ ఉందో చూస్తుంది. చంద్రబాబు నాయుడు వీకెన్ అయిపోతే బీజేపీ బలపడేటువంటి అవకాశం ఉంది. వీటన్నిటి దృష్ట్యా ఇవాళ బీజేపీ ఏపీ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. కాబట్టే వస్తాం అనగానే జగన్ ని పిలవట్లేదు, వస్తాం అనగానే చంద్రబాబుని పిలవట్లేదు. ఈ రాజకీయ 6 నెలల ముందు, ఏడాది ముందు తన ఎత్తుగా లెక్క ఉంటే చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే మన మిత్రుడు బీజేపీ మిత్రులు రఘునాథ బాబు ఒక మాట అన్నాడు, నేను మాట్లాడిన దాని మీద ఏమన్నాడంటే
ఇది ఈటల విజయం అంటారు కానీ బీజేపీ విజయం అనట్లేదు అని అన్నారు. సాక్షాత్తు నిన్న లక్ష్మణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమనంటే ఈటలకు మేము అండగా నిలబడ్డాం అన్నాడు, మేము అండగా నిలబడి గెలిపించాం అన్నాడు. అంటే బీజేపీ పలుకుబడి ఉన్నది వాస్తవం, బీజేపీ సపోర్ట్ ఉన్నది వాస్తవం, కానీ ఫోర్ ఫ్రంట్ లో ఉన్నది మాత్రం ఈటల రాజేందర్. తర్వాత ఇవాళ అందరిలో అనుకునేది కూడా టీఆర్ఎస్ మీద బీజేపీ గెలిచింది అన్న దానికన్నా ఇంకా ప్రధానమైనటువంటి నిరాదం అంటే కేసీఆర్ మీద ఈటల గెలిచాడు అనేదే ప్రధానంగా చూస్తున్నారు. ఇది వాస్తవం. కాబట్టి ఇవాళ బీజేపీ సపోర్ట్ లేకపోతే ఇంతకుముందు మన కాంగ్రెస్ మిత్రుడు కృష్ణతేజ చెప్పినట్టుగా ఈటల రాజేందర్ సర్వ్ అయ్యే అవకాశం లేదు. వాస్తవం అది. ఆయన రక్షణ కోసం ఇవాళ కోర్టులో స్టే వచ్చినా లేకపోతే కేంద్రం వలనైనా కేసీఆర్ సైలెంట్ అయ్యాడు కదా, కొడుకు మీద కేసులు పెట్టిన తర్వాత డిసైడ్ చేసుకుంటూ ఎవరు ఈటల ఇక బీజేపీలో చారంది నేను ప్రొటెక్ట్ కాలేను, నేను రక్షించుకోబడలేదు అనేటువంటి ఇమీడియట్ గా నిర్ణయం తీసుకోండి. కాబట్టి ఇవాళ ఈటల రాజేందర్ అలా నిర్ణయం తీసుకోవడానికి రాజకీయ ఐక్యత కోసం కాకపోయినా పోరాడాలంటే కూడా బీజేపీ సపోర్ట్ అవసరం అని చెప్పేసి ఆ నిర్ణయం తీసుకున్నాడు. తర్వాత అది ఫలితం ఇచ్చింది కదా. ఎలా ఫలితం ఇచ్చింది? కేంద్రం నుంచి ఈడీలు ఐటీలు రంగాల్లోకి వచ్చి గంగుల కమలాకర్ వాళ్ళ మిత్రులు ఉన్నటువంటి 7 గ్రానైట్ ఫ్యాక్టరీలకు అటాచ్మెంట్ పెట్టింది కదా. మీరు ఫారెన్ ఎక్స్చేంజ్ దుర్వినియోగం చేశారని దాంతో వాళ్ళు వెనక్కు తగ్గారు. తర్వాత స్టేట్ గవర్నమెంట్ కూడా అది ఎప్పుడైతే చేసిందో సెంటర్లు, స్టేట్ గవర్నమెంట్ ఫర్దర్ గా ప్రొసీడ్ కాలే. ఒకవైపు కోర్టులు స్టే ఇచ్చినాయి, రెండో వైపు స్టేట్ గవర్నమెంట్ ఇంకా ముందుకు వెళ్ళలేదు. ఈటల రాజేందర్ కొడుకు జోలికి కానీ ఆయన జోలికి కానీ వెళ్ళలేదు. ఆయన ఏం ఆశించిండో అది బీజేపీ నుంచి లభించింది. ఆయనకు పోరాటానికి స్వేచ్ఛ దొరికింది. తర్వాత నిర్బంధం కూడా బీజేపీ లేకపోతే కాంగ్రెస్ ఉంటే ఈ మాత్రం ఓటింగ్ అవకాశం ఉండేది కాదు. నిర్బంధం ఇంకా ఎక్కువ అయ్యేది, ప్రచారం చేసుకున్నటువంటి స్థితి కూడా వచ్చేది కాదు. కాబట్టి ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్ బ్యాకింగ్, తర్వాత పొలిటికల్ బ్యాకింగ్ ఇవన్నీ బీజేపీ తోడ్పడ్డాయి. కానీ ఫోర్ ఫ్రంట్ లో ఉన్నది మాత్రం ఈటల ఫోర్ ఫ్రంట్ నుండి విజయం సాధించాడు. ఆయన మీద జరిగినట్టు మరొక అభ్యర్థిని పెడితే ఇటువంటి రిజల్ట్ రాదు. కేసీఆర్ నికృష్టంగా నిర్బంధంగా ఎల్లగొట్టాడు కాబట్టి ప్రజల సానుభూతి ఉంది, ఆ విధంగా విజయం సాధించగలిగింది. కాబట్టి బీజేపీని ఈటల రాజేందర్ని వేరు చూడట్లేదు, కానీ బీజేపీ సపోర్ట్ తోటి ఈటల గెలిచాడు. ఈటల ఫోర్ ఫ్రంట్ నుండి విజయం సాధించాడు అనేది మనకున్నటువంటి అంచనా. అంటే ఇక్కడ ఇందాక నరేష్ గారు అన్నట్టు ఇక్కడ నరేష్ గారు అన్న పాయింట్ విన్నారు కదా, అంటే ఈటల లాంటి వాళ్ళు అవినీతి చేశారు కాబట్టినే అలాంటి అవినీతి పరులు భుజానేసుకునేటువంటిది కాబట్టి భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చింది తప్పించి అవినీతి పరులు కాబట్టినే పంపించేశారు, అంతకు మించి వేరే ఉద్దేశం ఏం లేదు అన్నటువంటిది. ఇవాళ ఈటల రాజేందర్ అవినీతి పరుడు అనుకుంటే అది అవినీతి అనుకుంటే రేపు ఎస్టాబ్లిష్ అయినా ఈటల కన్నా ఎక్కువ అవినీతి చేసినటువంటి మంత్రులు ఉన్నారు. ఇది మనకు అందరికీ తెలుసు. ఈటల కన్నా ఎక్కువ ఆరోపణలు ఉన్నటువంటి వాళ్ళు తెలుసు. తర్వాత అవినీతి చేస్తే అవినీతికి సంబంధించినటువంటి కేసులు పెట్టొచ్చు, లేదా పిలిచి నువ్వు ఇగో ఈ విషయాల్లో అవినీతి చేస్తున్నావా, నీ కష్టం నిన్ను మంత్రివర్గంలో ఉంచడం, నువ్వు అవి సర్దుకోకపోతే అని చెప్పొచ్చు. కానీ అట్లా కాదుగా, ట్రీట్మెంట్ ప్రజల్లోకి పోయింది. కేసీఆర్ ఇచ్చిన ఈటల రాజేందర్ చేసిన అవినీతి ఎస్టాబ్లిష్ కాలేదు, కానీ కేసీఆర్ చేసినటువంటి ఆ తీరు ప్రజల్లోకి వెళ్ళింది. ఏది ఈటల విషయంలో అనుసరించినటువంటి వైఖరి ప్రజల్లోకి వెళ్ళింది. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ కేసీఆర్ అభిమానం ఉండి కూడా ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్, బీజేపీ అంటే ఇష్టం లేనటువంటి ఇంటలెక్చువల్స్ కూడా నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఈటల రాజేందర్ ప్రచారానికి పోయారు. నాకు పర్సనల్ గా తెలుసు, ప్రొఫెసర్లు తెలుసు, చాలా మంది ఇంటలెక్చువల్స్ తెలుసు. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా బీజేపీకి ఈటల దొరకటం అనేది అడ్వాంటేజ్, కేసీఆర్ని దెబ్బకొట్టడానికి, ఈటల కేసీఆర్ మీద గెలవడానికి బీజేపీ సపోర్ట్ కూడా ఉపయోగపడేది. ఈ విధంగా ఇవాళ తెలంగాణ జరిగినటువంటి ఎలక్షన్స్ లో ఇవాళ ఖచ్చితంగా ఇవాళ ఉన్నటువంటి ఇది కేసీఆర్ కొని తెచ్చుకున్నటువంటి అంశం. ఎందుకంటే పొలిటికల్ గా బీజేపీ అప్పర్ హ్యాండ్ కావాలంటే చాలా కష్టపడాల్సి వచ్చింది. కానీ ఒక చెయ్యి ఇచ్చాడు, ఏది ఈటల అనే ఒక చెయ్యి అందించాడు. కాబట్టి ఇప్పుడు బీజేపీకి ఈజీ అయిపోయింది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఈ స్థితి ఖచ్చితంగా భవిష్యత్తులో కేసీఆర్ స్టిఫ్ కాంపిటీషన్, స్టిఫ్ హార్డిల్స్ ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఆయనే సృష్టించుకున్నాడు. తర్వాత ఇంతకుముందు మన టిఆర్ఎస్ మిత్రులు మాట్లాడినట్టుగా మేము అవినీతి అయితేనే ఎల్లగొట్టాం అంటే ప్రజలు రిసీవ్ చేసుకోలేదు. ఎందుకంటే మా ఈటలే దొరికిండని ఆ నియోజకవర్గాల ప్రజలు భావించారు. మా ఈటలే దొరికిండి అవినీతి చేయడానికి, వీళ్ళందరూ సంపాదించుకోవట్లేదా? ఎవరు సంపాదించుకోలేదు, ఇవాళ ప్రజల యొక్క నాడే. కాబట్టి ఇవాళ ఎవరైనా ఫలానా ఆయన ఆదర్శంగా ఉండని చూపెట్టి ఈటల్ని వెళ్ళగొడితే బాగుండేది. ఏం ఆదర్శం చూపెట్టగలిగారు? చూపెట్టలేదు కదా. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితులలో ఖచ్చితంగా క్రైసిస్ ని
ఆహ్వానించి స్వయంగా ఆహ్వానించినటువంటి పరిస్థితిలో ఇవాళ కేసీఆర్ ఉన్నాడు. రేపు దీని నుంచి బయటపడటానికి ఆయన అనేక ఎత్తుగడలు వేయాలి. ఆ ఎత్తుగడలు కూడా ఇంప్లిమెంట్ అవుతాయన్న నమ్మకం లేదు. ఎందుకంటే ఇతర రాజకీయ పార్టీలు కూడా అడ్వాంటేజ్ తీసుకుంటాయి. రైట్. నరేష్ గారు. ఇప్పుడు బీజేపీ పార్టీ, నరేష్ గారు నా మాట వినబడుతుందా? వినిపిస్తుందండి. చెప్పండి సార్. సాయి గారు చెప్పండి. ఇప్పుడు బీజేపీ విన్నారు పార్టీ కదా నాయకులు అందే సత్యం గారు. విన్నాను. అదే విషయం చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఒక్క విషయం ఏంటంటే, ఈటెల రాజేందర్ గారికి ముందున్నాడు కాబట్టి బీజేపీ పార్టీకి సపోర్ట్ దొరికింది. బీజేపీ పార్టీ సపోర్ట్ దొరికింది కాబట్టి ఇట్లా నిలబడ్డగారు కాదు. దానికి తోడు అంతకంటే ఎక్కువ ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు కావడం, వారు ఈటెల రాజేందర్ గారికి మంచిగా అండర్స్టాండింగ్ ఉండడం, ఇవన్నీ వారికి కలిసి వచ్చిన అంశాలు. అయినప్పటికీ కూడా అసలు ఒక బై ఎలక్షన్ లో ఏదో జరిగిపోతుంది, ఏమో అవుతుందని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 8 బై ఎలక్షన్ అయితే 6 కూడా మేమే గెలిచాము. మిగతా సందర్భాల్లో అన్నింటిలో ఏ రకంగా గెలిచాము, ఎంత వన్ సైడ్ ఏ రకంగా ఓటర్ తీర్పు ఉందో మనం చూసాం. అయినప్పటికీ కూడా ఈ రోజు ఒకటే విషయం ఏం చెప్తా ఉన్నామంటే, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బీజేపీని కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు తీర్పిస్తా ఉంటే, ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీని సోనియా రాజన్ తీసుకొస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా 3000 ఓట్లకు తీసుకొచ్చేసి ఏ రకంగా దిగదార్చారో, తద్వారా దానివల్ల ప్రాంతీయ పార్టీలు అసలు అంటే ప్రాంతీయ పార్టీలు మనగడ లేకుండా ఉండాలి, అంటే టీఆర్ఎస్ పార్టీని మనగడ లేకుండా ఉండాలి అని చెప్పి అయితే కుట్రపూరిత వాతావరణం ఉందో దాన్ని ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా ఉంది. మేము ఒకటి నినాదంతో ముందుకు పోయాం. ఈరోజు దేశంలో గ్యాస్ ధరలు పెరుగుతా ఉన్నాయి, పెట్రోల్ ధరలు పెరుగుతా ఉన్నాయి, డీజిల్ ధరలు పెరుగుతా ఉన్నాయని చెప్పి మేము గ్యాస్ బండకు బోధం పెట్టు, బీజేపీని గ్యాస్ బండకు దండం పెట్టు, బీజేపీ బొంద పెట్టని చెప్పి నినాదంతో పోయినాం. కానీ ప్రజలు ఏం చేశారు? బీజేపీ వల్ల కాదు, అతను ఈటెల రాజేందర్ వల్ల అతను గుండెలో పెట్టుకున్నారు. కానీ ఏమైంది? ఎలక్షన్ తెల్లారి 260 రూపాయల గురించి ఆ గుండె వలిగేటట్టుగా చేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అంటే ప్రజలకు ఒకటే విషయం ఏంటంటే, ఏదైతే బీజేపీ అక్కడ భయభ్రాంతులకు గురి చేసిందో, టీఆర్ఎస్ గెలిస్తే దళిత బంధు రాదు, టీఆర్ఎస్ గెలిస్తే ఇంకా సంక్షేమ పథకాలు రావు, లేదా మొత్తం ఆపేస్తారు, మిగతా దగ్గర ఏరియాలు రావు, లేదా ఎట్లా ఏదైతే ప్రచారం చేశారో ఆ ప్రచారానికి అనుకూలంగానే దానికి అనుకూలంగానే ఈరోజు వీటిలో గెలవగానే ఈరోజు గ్యాస్ ధరలు ఏ రకంగా పెంచారు, ఎలక్షన్ అయిన తెల్లారే ఏ రకంగా పెంచారు కూడా మనం చూస్తా ఉన్నాం. బీజేపీ పార్టీకి చేసినటువంటి పనుల మీద మీరు ఇంతసేపు రఘురామరాజు గారు చెప్పినా, లేదా బండి సంజయ్ గారు చెప్పినా, అరవింద్ గారు చెప్పినా, రాజేంద్ర గారు చెప్పినా, బీజేపీ పార్టీకి మీరు చేసిన సక్సెస్ రేట్ ఏంటి, మీరు చేసిన సంక్షేమ పథకాలు ఏంటి, మీరు ఇచ్చినటువంటి పథకాలు డైరెక్ట్ గా బెనిఫిషియర్కి ఏమందాయి, ఎక్కడా చెప్పడానికి ఏమీ లేదు. కేవలం వాళ్ళ ఎలక్షన్ వచ్చేసరికి ఏదేదో కొత్త నాటకాలు తీసుకొచ్చి క్రియేట్ చేసి ఈరోజు ఎలక్షన్లో పోటీ చేసి గెలిచే ప్రయత్నం చేస్తారు తప్ప ఎక్కడ వాళ్ళకి చెప్పుకోదగ్గట్టుగా దేశానికి చేసింది ఏం లేదు, దేశానికి ఒరగబెట్టింది ఏం లేదు. దేశానికి పైగా ఈరోజు పెట్రోల్ డీజిల్ సామాన్యునికి కూడా ప్రాబ్లం అయ్యే విధంగా ప్రతి ఒక్క పెంచిన ₹1 మీద కూడా అందరికీ ఏ రకంగా ఎఫెక్ట్ పడుతుందని అందరూ తెలుసు. పెట్రోల్ డీజిల్ మీద ట్రాన్స్పోర్ట్ విషయంలో ఆ రకంగా పెంచుకుంటూ ఇష్టరాజ్యంగా పెంచుకుంటూ పోతా ఉంటే హుజురాబాద్ ప్రజలు ఇచ్చిన తీర్పు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రజలు ఏమనుకుంటారంటే, బీజేపీ పార్టీ ఎంత పెంచినా కూడా దాన్ని మనం మద్దతించుకోవచ్చు, బీజేపీ పార్టీ రేట్లు పెంచుకుంటూ పోవడానికి మనం ఒక అవకాశం ఇచ్చినాం. దేశవ్యాప్త ప్రజలు మాత్రం అక్కడ నెగిటివ్ ఇస్తే మాత్రం మన హుజురాబాద్ ప్రజలు మాత్రం సపోర్ట్ చేశారు. అది ఈటెల గారు చూసి చేశారా, లేకపోతే బీజేపీ పార్టీ చూసి చేశారా, బీజేపీ పార్టీ మంచి పని చేస్తుందని చెప్పి పెంచుకుంటూ పోవడం మంచి పని చెప్పి అని నమ్మి చేశారా, ఏది ఏమైనప్పటికీ కూడా మేము సమీక్షించుకుంటాం. మేము ఏం చేయాలి, ప్రజలకు ఏం తీసుకుపోవాలి, ఈ ఓటమి ద్వారా మేము ప్రజలకు ఏ ఒక్క